ఈరోజు పరవాడ ఫార్మాసిటీలో అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కార్మికుల యొక్క పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఏంటి అంటే షెడ్లలో చిన్న చిన్న రేకుల షెడ్లలో కార్మికుల్ని అందులో పెట్టి కార్మికుల చేత పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఫార్మా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఏదైతే వలస కార్మికులు ఉన్నారో జార్ఖండ్ అలాగే అనేక రాష్ట్రాల నుండి, బెంగాల్ నుండి అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కార్మికులకి ఏ విధమైనటువంటి ఈఎస్ఐ పిఎఫ్ కానీ లేకుండా కార్మికుల్ని కట్టు బానిసలుగా, ఒక్క మాటలో చెప్పాలంటే వెట్టి చేకరీ చేయించుకొని కార్మికుల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈఎస్ఐ పిఎఫ్ లేదు, అలాగే రూముల్లో కనీస సౌకర్యాలు లేవు. పశువుల కంటే హీనంగా రేకుల షెడ్లలో వాళ్ళని కుటుంబాలను నివాసం ఉండేటట్లుగా పిల్లలకి చదువులు లేనటువంటి పరిస్థితి. మరోవైపు వాళ్ళ జీవనోపాధి కోసం పొట్ట చేతులు పట్టుకుని వస్తున్నటువంటి కార్మికులు ఆరోగ్య సేవలు అందించే పరిస్థితి కానీ, అక్కడ ఉన్నటువంటి కార్మికులకి మంచినీరు సౌకర్యం కానీ, కనీసం కరెంటు సౌకర్యం కానీ ఏమీ లేకుండా ఒక చీకటి కొట్టుల్లో వాళ్ళు బందీలుగా మారి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. 12 గంటలు 14 గంటలు కూడా పనులు చేస్తున్నారు. అందుకని దీని మీద జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్, అలాగే రెవెన్యూ, అలాగే కార్మిక శాఖ, మైగ్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో వలస కార్మికుల చట్టం ప్రకారంగా ప్రతి కార్మికుడిని, వలస కార్మికుల్ని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ చేయవలసి ఉంది. కానీ ఏ ఒక్క కార్మికుడికి కూడా ఇక్కడ లంకిలపాలెం షెడ్లో ఉన్నటువంటి కానీ ఫార్మాసిటీ సెంటర్లో ఫార్మాసిటీలోనే షెడ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, తాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఏ విధమైనటువంటి మైగ్రేషన్ కార్మికులుగా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని దీని అన్నింటి మీద కూడా రెవెన్యూ అధికారులు అన్ని తహసీల్దార్ వీటి మీద విచారణ చేసి అందరినీ నమోదు చేయించాలని, మైగ్రేషన్ యాక్ట్ అమలు చేయాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తుంది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.